యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వాక్యముల నుండి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్న దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం కొరకు కనిపెడుతున్నప్పుడు దేవుడి మాటను బయలుపరిచాడండి. పర్వతం చూడండి దైవజనమా, ఎవరు దిక్కులు చూడకూడదు. మీరు పని చేసుకునే బిడ్డలు మీ పనంతా వదిలిపెట్టుకొని, మీ ప్రయాసం అంతా వదిలిపెట్టుకొని దేవుడు చెప్పిన మాటకు లోబడి 6 దినాలు మీ పని మీరు చేసుకొని 7వ దినమున దేవాలయానికి వచ్చి దేవుని మాటలు వినడానికి మనం వచ్చాం. ఎవరితో నీకు సంబంధం లేదు. కొంత సమయం దేవుడు ఏం చెప్తున్నాడో గది వినాలి. హల్లెలూయా. దేవుని వాక్య మాట బ్రతికిస్తుందట. దేవుని వాక్య మాట నువ్వు చీకటి స్థలాలలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నీ పాదాలకు వెలుగై ఉంటుందట. ఆయనతో సంబంధం కావాలి మనకు, ఆయనతో సమాధానం కావాలి మనకు. హల్లెలూయా. ఆయనతో సమాధానం కావాలి. ఆయనతో సంబంధం ఇంకెవరితో, ఫస్ట్ ఆయనతో సమాధాన పడాలి, ఆయనతో సంబంధం కలిగి ఉండాలి. ఫస్ట్ ఆయన ఏం చెప్తున్నాడో గది వినాలి మనం. లోకములో ఉన్న ఎంతమంది శత్రువులు మనకు ఎదురొచ్చి వారందరూ చంపాలని చూసినా, వారందరూ హింసించాలని చూసినా, వారందరూ నిన్ను టార్గెట్ చేసి నిన్ను నాశనం చేయాలని ఆలోచన చేసినా, ఎన్ని పరిస్థితులు నీకు ఎదురొచ్చినా దేవుడు ఏమంటాడో గది చూడాలి. హల్లెలూయా. అసలు దేవుడు ఏమనుకుంటున్నాడు నీ గురించి? హల్లెలూయా. చదువు బిడ్డ. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు. గట్టిగా చెప్పండి కూడా దేవుని నామమున మహిమపడదాం. కొందరి పైన చేయబెట్టి ప్రార్థిస్తుంటున్నప్పుడు ఈ ప్రవచనాన్ని దేవుడు బయలుపరిచిన వారికి ఇక్కడ ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. నేను కష్టములో పాస్టమ్మ, నేను పవిత్ర ముగ్గురము భయంకరమైన జ్వరముతో మేము ఉండి, అసలు ఏంటి నీ పరిచర్యకు వచ్చి నీ పరిచర్యలో నేనుండి ఇంత భయంకరమైన జ్వరాన్ని నేను అనుభవిస్తున్నాను, ఏంటి ప్రభువా ఇంత నమ్మకంగా నీకున్నా అయినను ఏంటి పరిస్థితి? హల్లెలూయా. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు మధ్యరాత్రి వేళ ఇదే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా, టైఫాయిడ్ వచ్చినా, డబుల్ టైఫాయిడ్ వచ్చినా, మలేరియా వచ్చినా, చికెన్ గున్యా వచ్చినా, డెంగ్యూ వచ్చినా, కరోనా ఫుల్గా నిన్ను ఆవరించినా, ఏదైనా నా కృప నిన్ను వదిలిపెట్టిపోదు. ఆ కృప నిన్ను బ్రతికిస్తుంది. భయంకరమైన వ్యాధి చేత, భయంకరమైన సమస్య చేత అపోస్తలుడైన పౌలు సేవ చేస్తున్నాడు. అరే నేను సేవ చేస్తున్నాను, సేవలో ఉన్నాను, అయినా ఏంటి నాకు ఈ బలహీనత ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధిలో అనేక సార్లు పరలోకానికి వెళ్ళి వచ్చిన వ్యక్తి భూమి మీద బతికి ఉండి ఆయనే. హల్లెలూయా. చూడండి ఆ వాక్య భాగం 2 కొరింథీ 12వ అధ్యాయం 1వ వాక్యం కంచె చదవండి. శ్రద్ధగా వినాలి ప్రియ దైవజనమా. ఆయనకు కలిగిన ప్రత్యక్షతలాట బహు విశేషముగా ఉన్నాయట. ఆయనే కచ్చుపు లేదా ఆయన రుమాలు తాకి స్వస్థత పడ్డలు ఉన్నారు. చనిపోయే వ్యక్తులు ఆయన రుమాలు తాకి లేదా ఆ షర్టుకు లేదా ఈ యొక్క టవల్స్ లేదా ఆ పంచకు తాకిన వ్యక్తులు స్వస్థత పడ్డారట. హల్లెలూయా. ఈ కక్షపు తాకి స్వస్థత పడ్డారట రోగులు. అట్లాంటి ప్రత్యక్షతలు అనేకములు బ్రతికి ఉండగానే తన ఆత్మను పరదేశకు తీసుకెళ్ళి అక్కడ అనేక దేవదూతలు ఎట్లున్నారు ఏంటి అనే అంశాలను మొత్తం దేవుడు చూపించినట. హల్లెలూయా. 3వ ఆకాశం, ఈ ఆకాశం కాదు, మహాకాశాలు ఉన్నాయట. 3వ ఆకాశానికి ఎక్కిపోయిందట. 3వ ఆకాశంలో ఏముంటుందండి? హల్లెలూయా. హల్లెలూయా.
ఆకాశం ఒకటి ఉంటుంది, మధ్య ఆకాశం ఒకటి ఉంటుంది, మూడో ఆకాశం ఒకటి ఉంటుంది. హల్లెలూయా. అక్కడికి ఎక్కిపోయిందట, దేవుడు తీసుకొని పోయిందట ఆయనను. అట్లాంటి వ్యక్తి జీవితంలో నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతను ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు అంటే పొద్దున, మధ్యాహ్నము, సాయంత్రము దేవుని సన్నిధిలో దేవునితో ముఖాముఖి మాట్లాడిన వ్యక్తి తన అంగి దాకి, తన రుమాల్ దాకి, లేదా తన యొక్క పంచ దాకి స్వస్థత పొందిరు అనేక ప్రజలు. అంటే దేవుని శక్తి తనలో అంతా రిలీజ్ అవుతా ఉన్నది. అయితే తను ఎచ్చిపోకుండా, గర్విష్ఠుడు కాకుండా, తను గర్వించక గొప్ప వ్యక్తిని నేనే దేవుడనని తను చెప్పకుండానట్లట. అందుకు నా కృప నీకు చాలు. ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు, తీసేదిన్నయ్యా. ఇన్ని స్వస్థతలు, ఇన్ని అద్భుతాలు, ఇన్ని సూచక క్రియలు, ఇన్ని మహత్కార్యాలు, పరలోకం చూసినా, నరకం చూసినా, పరదేశం చూసినా. హల్లెలూయా. నేను ఎవరి కొరకు ప్రార్థన చేయకపోయినా అంగికి తాకిన వ్యక్తులు, నీ అంగికి తాకిన రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థత పొందింది, నా అంగికి తాకిన వ్యక్తులు స్వస్థత పొందారు. ఇంత గొప్పగా నీ లెక్క నన్ను వాడుకున్నావు, నీ లెక్క నన్ను చేసినావు. కాబట్టి అయ్యా, మరి ఇదేందుకయ్యా ఈ సమస్య నా యుద్ధ నుండి పోతలేదు? హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు అంటున్నాడు, మాట్లాడుతున్నాడు దేవుడు స్వయంగా, నా కృప నీకు చాలు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామమున మహిమపడదాం. ఇదే మాట జ్వరముతో ఉన్న నాతో చెప్పిండు దేవుడు. హల్లెలూయా. ఎప్పటికుంటుందా జ్వరం? ఎప్పటికుంటుందా కష్టం? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుని వాక్యం ఉంటుంది, దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఎప్పటికీ దేవుడు కష్టాలు ఉంచాడు, ఎప్పటికీ సమస్యలు ఉంచాడు, ఎప్పటికీ బాధలు ఉంచాడు, ఎప్పటికీ రోగం ఉంచాడు, ఎప్పటికీ కన్నీరు ఉంచడానే. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అప్పుడప్పుడు తటస్థిస్తా ఉంటుందట, అప్పుడప్పుడు తటస్థిస్తా ఉంటుందట. ఆ సమస్యలు ఉన్నప్పుడు నాతో దేవుడు పలికి ఉన్నాడు. పర్వతాలు తొలగినా, మెట్టులు తత్తలినా కృపని నిలిచిపోదు. ఈ జ్వరం వచ్చిందని, బాధ వచ్చిందని, కష్టం వచ్చిందని నువ్వు ఎడతాను, నువ్వు బాధపడతాను. అసలు ఇది ఏం చేయలేదు నేను. హల్లెలూయా. ఇది నేనేం చేయలేదు. మనం చేయాల్సిన పని ఏందో తెలుసా? భూలోకంలో ఉన్న ప్రజలందరూ నీకు విరోధంగా ఎదురు తిరిగినా, నీ కుటుంబపు వారే, వింటున్నావా దైవజనమా? యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియ దైవజనమా, నీ సొంత ఇంటి వారే నీకు శత్రువులై నిన్ను హింసిస్తూ ఉన్నా, నీవు దేవుని ప్రేమను కోరుకోవాలి. దేవునితో నీ సంబంధం ఎట్లున్నదో చూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో అంటు కట్టబడి ఉండాలి నీవు. దానియేలు గ్రంథంలో దానియేలుకు 122 మంది శత్రువులు ఉన్నారట. ఎంతమంది అండి? 122 మంది శత్రువులు. వాళ్ళు మామూలు కాదు, వాళ్ళు మామూలు కాదు, సాధారణమైన మనలాంటి జనం కాదు. వాళ్ళు మంత్రులు, గొప్ప గొప్ప అధికారులు, రాజు పక్కమటి ఎవరెవరు ఉంటారు, పిఏ ఉంటాడు, మంత్రులు ఉంటారు, ఇప్పుడైతే ఎమ్మెల్యేలు, అప్పుడు మంత్రులు. హల్లెలూయా. రాజు ఖజానా అధికారులు, ఇక పానాదాయకులు, భక్ష్యకారులు, ఇలాంటి వ్యక్తులు అనేకులు ఉంటారు రాజు ఎమ్మటి. వీళ్ళందరూ అట 122 మంది అట. ఈ 122 మంది ప్రతిరోజు దానియేలుకును ఎట్లా చంపాలి అని ఆలోచన చేస్తున్నారట. ఎట్లనట? ఎట్లా చంపాలని వాళ్ళ ప్రయత్నం అంతా దానియేలుని ఎట్లా చంపాలని ప్రయత్నం. కానీ దానియేలు మాత్రము, వీళ్ళందరూ నాకు శత్రువులైనా అసలు నీతో నా సంబంధం ఎట్లున్నది? హల్లెలూయా.
ప్రతిరోజు దేవుని సన్నిధికి వెళ్ళి బ్రతిమలాడుతున్నట్టు, అయ్యా వాళ్ళు నన్ను చంపాలనుకుంటున్నారు కానీ వాళ్ళను క్షమించు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. వాళ్ళు నన్ను చంపాలనుకుంటున్నారు కానీ వాళ్ళను క్షమించని ప్రతి దినము బతిమిలాడుతుండట దేవుని ఉగ్రత వారి మీదకి పోకుండా. మోషే గనుక ఇశ్రాయేలుల ప్రజలు దేవునికి విరోధంగా, దైవజనునికి విరోధంగా తిరిగినప్పుడు దేవుని ఉగ్రత వారి మీదకి రావాలని మోషేతో దేవుడు అంటున్నాడు, నేను వాళ్ళను చంపుతాను, పక్కకు జరుగు మోషే, ఒక్క గడియలో వాళ్ళను నేను నాశనం చేసి నీ ద్వారా కొత్త జనాన్ని నేను పుట్టిస్తా అంటాడు. అప్పుడు మోషే అంటాడు, అయ్యా ఒక్క ఆలోచన చెప్తా వింటవా, దయచేసి నీ కాలు ధూళినయ్యా, నీ చెప్పుల వారు ఇప్పటికైనా పాత్రులను కానీ నేను చెబుతున్న ఒక్క మాట చెవిన పెట్టవా అంటే, మోషే నువ్వు చెప్తే నేనేంటో చెప్పయ్యా. హల్లెలూయా. ఇప్పుడు మోషే అంటా ఉండు, హల్లెలూయా. బైబిల్లో సామెతల గ్రంథంలో వాక్యం అంటుంది, ఆలోచన కర్తలుండుట మంచిదట. ఆలోచన చెప్పే వ్యక్తులు ఉండాలి, చెడగొట్టే వ్యక్తులు ఉండొద్దు. హల్లెలూయా. ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ దేవునికి, దేవుని సేవకు విరోధంగా ఎదురు తిరిగితే వారి మరణానికి పాత్రులు. దేవుడు ఆల్రెడీ కోపం చేస్తుంటే ఈయన దేవునితో చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా నువ్వు ఐగుప్తు దేశంలోనికి దిగి వచ్చి ఐగుప్తు దేశంలో అనేక అద్భుతాలు చేసి ఐగుప్తు దేవతలకు ముచ్చెమటలు పట్టించి 7 సార్లు నీళ్ళు దాపించి నైలు నదిని రక్తంగా మార్చి, నీళ్ళను రక్తంగా మార్చి చల్లా చెదరు చేసి హస్తగతమైపోతున్న ఇశ్రాయేలుల ప్రజలను ఒక రేవుకు తీసుకొచ్చినావు, ఒక కొలిక్కి తీసుకొచ్చినావు, వాళ్ళకంటూ ఒక నిరీక్షణ పుట్టించినావు, బ్రతుకు మీద కొత్తగా ఆశను పుట్టించినావు. ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినావు. హల్లెలూయా. వాళ్ళు తోలుతానప్పుడు మీ దేవునికి శాత కాదు కానీ మిమ్మల్ని పోషించడం అరణ్యములో మీ దేవుడు మిమ్మల్ని ఎట్లా పోషిస్తాడయ్యా అని చెప్పి వాళ్ళు అంటే మా దేవుడు గొప్పోడు అని వీళ్ళందరూ సాక్ష్యాలు చెప్పి వచ్చారు ఇక్కడికి. ఇప్పుడు నీవు ఇక్కడ నీ ప్రజలను నువ్వు నాశనం చేస్తే ఐగుప్తులు ఏమంటారు? హల్లెలూయా. ఐగుప్తులు ఏమంటారు? వాళ్ళ దేవునికి శాత కాలేదు, వాళ్ళ దేవునికి పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని తీసుకుపోవడానికి ఆయనకు శాత కాలేదు, అందుకనే మధ్యలోనే వాళ్ళను నాశనం చేసిందని అనుకోరా? హల్లెలూయా. అంత మంచిగా చెప్తాను ఆలోచన. ఇప్పుడు వీళ్ళందరినీ నాశనం చేసి ఆయన జనమే బయటికి వెళ్ళింది అనుకో, ఆయనకు పేరు వస్తుందా రాదా? ఆయన పేరును కూడా జీవగ్రంథములో నుండి తీసేయి, నా పేరు కూడా జీవగ్రంథములో. చూడండి ఆ భాగం ఒకసారి, నిర్గమకాండము 32వ అధ్యాయము 30వ వచనం కాంచి చదువు. మరునాడు మోషే మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో నీవు వారి పాపమును పరిహరించితివా? లేని యెడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను. హల్లెలూయా. వాళ్ళ పాపాలు ఒకవేళ నువ్వు క్షమించకపోతే జీవ గ్రంథముల నుండి నా పేరు తీసేయి. హల్లెలూయా. జీవ గ్రంథం ఎక్కడ ఉంటుందండి? తెలిసిన వ్యక్తులు చెప్పాలి, గట్టిగా చప్పట్లు కొడదాం. జీవ గ్రంథములో ఎవరి పేరైతే రాయబడి ఉండదో వారు పరలోకము చేరరు. జీవ గ్రంథములో ఎవరి పేరు ఉంటుందో వారు మాత్రమే పరలోకములోనికి చేరతారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఈ కృప వారికి తోడుగా ఉంటుంది. ప్రతి దినము ప్రభువా నీ గ్రంథములో, నీ జీవ గ్రంథములో నా పేరు రాయి. హల్లెలూయా. జీవము అంటే బ్రతికి ఉన్నదాన్నే జీవమున్నదాన్ని అంటారు. పరలోకములోనికి చేరే ప్రతి వ్యక్తి ఎప్పుడు బతికుంటాడు. ఇక అందులో పేరు లేని వ్యక్తి ఎప్పుడు చచ్చిపోవుడే. ఇక్కడ 1 నిమిషంలో ప్రాణం విడవచ్చు, కానీ నరకములు అట్లా విడుచుడు ఉండదు. నిత్యము చచ్చిపోతూనే ఉంటాడు. హల్లెలూయా. గొంతు బట్టి బాగా కోస్తా ఉంటే బిక్కల బట్టి ఇట్లుంటే కోసుడు అయిపోయిన తర్వాత అయిపోతుంది, తలకాయ అటు మండ పెట్టి పడుతుంది.
ఇక నీ ఆత్మ ఎక్కడికో పోతుంది, 1 నిమిషం 2 నిమిషాలలోనే అయిపోతుంది, నీ పానం తొక్కులాడ అయిపోతుంది. నరకములు అట్లా కాదు. హల్లెలూయా. ఇక ఊకే సచ్చుడే. మనకెవరికైనా చేతికి సూర్యత్త అంటే వేసినంతసేపే నొప్పి ఉంటుంది, వేస్తూ ఉన్నప్పుడు. శ్రద్ధగా వినాలి. కానీ ఎప్పటికట్లనే ఇట్లా ఇట్లా అంటే ఎట్లా అనిపిస్తుంది? ఊరికే నొప్పి అట్నే ఉంటుంది. హల్లెలూయా. నరకములో అట్లా ఎప్పుడు చచ్చిపోడేనట. అందుకని అంటాడు, ఐగుప్తు దేశం నుండి ఈ ప్రజలను తీసుకుని వచ్చినవయ్యా. హల్లెలూయా. వీళ్ళని ఇక్కడ నువ్వు మధ్యలో ఆగం చేస్తే వాళ్ళు ఎంత చెడ్డ పేరు వస్తుంది నీకు. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులు దేవునికి చెడ్డ పేరు వస్తుందా మంచి పేరు వస్తుందా చూసలేదు. వాళ్ళ కోరిక నెరవేరడం చూసుకుంటున్నారు, వాళ్ళ ఆలోచన నెరవేరడం చూసుకుంటున్నారు, వాళ్ళ చిత్తానుసరంగా వాళ్ళు నడవడం చూసుకుంటున్నారు తప్ప దేవునికి చెడ్డ పేరు వస్తుందా మంచి పేరు వస్తుందా నా ద్వారా అనేది వెనుకకు తిరిగి ఇట్లా చూసుకోవట్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దైవజనమా, దేవునితో సంబంధం అట్లున్నది నాకు, మోషేకు. ఇక్కడ దానియేలు కూడా సేమ్ అలాంటి సంబంధమే కలిగి ఉన్నాడు. అసలు నేను ఎట్లున్నా దేవునికి. హల్లెలూయా. మనము దేవుని కృప, ఎన్ని సమస్యలు వచ్చినా నీవు మరణించకుండా బ్రతికి ఉండాలి అంటే దేవునితో నువ్వు అంటు కట్టబడి ఉండాలి. మంచి సావాసం దేవునితో చేయాలి. 122 మంది విరోధముగా ఎదురు తిరిగిన రాజు దగ్గర ఉన్న గొప్ప వ్యక్తులు చంపించగలరు వాళ్ళు ఆయనను. కానీ ఈయనే దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాడండి. హల్లెలూయా. ఒక మంచి సంబంధం కలిగి ఉన్నాడట. దేవుని దగ్గరికి పోయి దేవుణ్ణే బ్రతిమలాడుతాడట. అయ్యా దండం పెడతా, ఆ 122 మందిని చంపకయ్యా, వారి మీదకి నీ ఉగ్రత రానియకయ్యా, వాళ్ళని కాపాడయ్యా అంటున్నాడట. ఈ బ్రతిమలాడేది వచ్చి 122 మంది చూసి రాజుకు విరోధంగా చెప్పి ఒక కొత్త తప్పుడు శాసనం పుట్టించి తీసుకుపోయి ఈయనను సింహాల బోనులో వేయడం జరుగుతుంది. అప్పుడు సింహాలు వచ్చి పిల్లి కూనలు యజమానుని కాళ్ళ చుట్టూ తిరిగినట్టు, తొడ మీద పడుకున్నట్టు, డొక్కలో పడుకున్నట్టు ఈ సింహాలు వచ్చి పండుకుంటున్నాయట దానియేలు చుట్టూ. హల్లెలూయా. దేవునితో ఉన్న సంబంధం. హల్లెలూయా. పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా, సింహం వచ్చినా, గుడ్డెలు వచ్చినా, ఎలుగుబంటి వచ్చినా, భయంకరమైన వ్యాధి వచ్చినా, భయంకరమైన అప్పుతో ఉన్నా, భయంకరమైన తెగులు నిన్ను ఆవరించిన దేవుని మాట నీకు వచ్చింది కాబట్టి నిన్ను అది ఏం చేయలేదు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఒకసారి యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. మరెన్నడూను ఉండకుండా మరణము ఆయన మృంగివేయును. ఇందులో 3 విషయాలు ఉంటాయండి. ఈ 3 విషయాలు ఒకరోజు దేవుని సన్నిధిలో కొత్తగా దేవుని నమ్ముకున్న ప్రార్థనలో ఉంటే దేవుడు హృదయం నిండా దుఃఖాన్ని పెట్టిండు. ఎక్కెక్కిపడి ఏడుస్తున్నా ఎక్కడి నుండి వచ్చిందో ఆ దుఃఖం నాకు తెలియదు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేస్తుంది. లోకానుసారమైన దుఃఖము మరణానికి దారితీస్తుంది. కానీ దేవుని సన్నిధిలో ఏడ్చే కన్నీరట వృధా కాదట. ఆ ప్రతి కన్నీటి ప్రార్థనకు నువ్వు కూలి చేస్తే ఎట్లయితే నీకు డబ్బులు వస్తాయో, ప్రతి కన్నీటి ప్రార్థనకు దేవుడు నీకు రావలసిన ఆశీర్వాదాలు, నీకు రావలసిన జవాబును తక్షణమే తీసుకొచ్చి ఇస్తా ఉంటాడట. హల్లెలూయా. ఇట్లా కన్నీళ్లు విడిచి నేను ప్రార్థన చేస్తా అంటే యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వాక్యం చూడు అంటున్నది దేవుని ఆత్మ. అప్పుడు నేను తెలిసి చూడగా మరెన్నడూ మరణము ఉండకుండా ఆయన మృంగివేసెను. నెక్స్ట్, ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్పపు బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయను. ఇప్పుడు చాలు. హల్లెలూయా. మొదట ఏమున్నదండి? మరణం రాకుండా మింగేస్తాడు. రెండోది దుఃఖం వచ్చినా, కన్నీరు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు కార్చే కన్నీరు నేను తుడుస్తా, నీకు ఆ కష్టం రాకుండా నీ దుఃఖాన్ని నాట్యముగా మారుస్తా అని చెప్పిండు. మూడోది
నిందలు వేస్తారు, వాటిని నేను మొత్తం తొలగిస్తా. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ 3 విషయాల ద్వారా దేవుడు నాతో మాట్లాడిన తర్వాత వివాహం అయినాక ఇంచుమించు 3-4 నెలలకే ఒక మాంత్రికుడు వచ్చి పాస్టమ్మ వాళ్ళ అక్కకు చేతబడి చేస్తే ఆమె భయంకరమైన లూజ్ మోషన్స్ ద్వారా వరంగల్ హాస్పిటల్ ఉంది, అందులో వేయడం జరిగింది. ఇంటికాడ గ్లూకోజ్లు ఎక్కించినా తక్కువ కాలేదు, ఎన్నో మెడిసిన్ వేసినా తక్కువ అయితే లేదు అని తెలిసింది మాకు. అప్పుడు ఆమెను వరంగల్ హాస్పిటల్ తీసుకెళ్ళగానే మేము అక్కడికి వెళ్ళినాము. మేము వెళ్ళిన తర్వాత నాకంటే ఎక్కువ ప్రార్థన పర్రాలు పాస్టమ్మ. కొత్తగా నేను దేవుళ్ళు అంటే అంతకుముందు ఒక 6-7 నెలలు 7-8 నెలలు అయితే బాప్తిసం తీసుకొని, కానీ ప్రార్థన కొంత చేయగలుగుతున్నాను, కానీ ఆమె అంత ప్రార్థన అనుభవం లేదు. మేము వెళ్ళి నాకు నచ్చిన ప్రార్థన ఇక ఆమె చేసింది ప్రార్థన. అప్పటికే చాలా ప్రార్థనలలో ముందుకెళ్ళింది, అనేక స్వస్థతలు జరిగినాయి. మేము అక్కడ సాక్ష్యాలు విన్నాము. గొప్ప చెప్పట్లేదు, హల్లెలూయా. ఇట్లా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వాళ్ళ అక్కను స్వస్థపరిచి ఆ యొక్క భయంకరమైన మరణపాయ స్థితి నుండి చిన్నగా కోలుకుంటూ ఉంది. ఆమె తగ్గుముఖం పట్టింది. ఇక అక్కడ ఆడున్న దయ్యం వెళ్ళిపోయి మళ్ళీ మంత్రగాని దగ్గరికి పోయినట్టుంది. పోగానే వాడు పాస్టమ్మ బట్టలు పెడతాంటే ఎవ్వరు లేరు, మేము ఇద్దరేమో. పాస్టమ్మ బట్టలు పెడతాంటే నేను బట్టలు తీసుకుపోయి ఎండేస్తూ ఉన్నా. 2010 ఎండేస్తూ ఉంటే ఇక ఆ బంధం కాడ ఆమె పిండుతా ఉంది, నేను తీస్తున్న బట్టలు. వాడు మాంత్రికుడు వచ్చిండు, స్వయంగా మా ఇద్దరి దగ్గరికి వచ్చిండు, చూసిండు, పోయిండు. హల్లెలూయా. దేవుడు ఇంటూ ఉన్నాడు. భూమి ఆకాశాలు సృజించిన దేవుడు లేని వార్త పుట్టించువానికి శ్రమని బైబిల్లో రాయబడింది. వచ్చిండు, వాడు చూసిండు, వెళ్ళిపోయాడు. కథం. సాయంత్రం 4-5 గంటల వరకే నాకు మోషన్ స్టార్ట్ అయింది. హల్లెలూయా. స్టార్ట్ అయింది. అప్పటికప్పుడే భయంకరంగా కళ్ళు తిరిగి ఇంటి ముందటనే మోషన్స్ పోయినా ఆయిపోయింది. భయంకరంగా చావు బ్రతుకుల మధ్యలో నేను ఉన్నాను. భయపడుతూ నన్ను అదే వరంగల్ హాస్పిటల్ తీసుకెళ్తే దైవజనమా శ్రద్ధగా వినాలి. అక్కడ ఉన్న డాక్టర్లు అన్నారు, ఇంత సీరియస్ అయ్యేదాకా ఏం చేసిరండి ఇంత సమయం దాకా అంటే, ఇప్పుడే అకస్మాత్తుగా ఇట్లా జరిగింది, ఇట్లా ఆయిపాయ చేస్తూనే ఉన్నాడంటే ఎట్లుంటుందో, ఎన్ని రోజులు అవుతుందో అయినా కోలుకునేసరికి అసలు బ్రతుకుతాడో చనిపోతాడు అని చెప్పి అక్కడ వ్యక్తులు చెప్పడం జరిగింది. హల్లెలూయా. దేవుడు నాతో ఏం చెప్పిండండి, మరెన్నడు మరణం నిన్ను ఆవరించకుండా దాన్ని నేను మృంగివేసి ఉన్నాను అన్నాడు. మరి ఇక్కడ పరిస్థితి ఎట్లున్నది? హల్లెలూయా. ఇక్కడ పరిస్థితి ఎట్లున్నది? పాస్టమ్మ ప్రార్థన చేసిన రాత్రి అంతా ప్రార్థనలో ఉన్నదట. నేను భయంకరంగా మోషన్స్ పోతూనే ఉన్నాను. తెల్లారి 9-10 గంటల వరకు నాకు ఒక దర్శనాన్ని దేవుడు చూపెడతా ఉన్నాడు. ఏంటి ఆ దర్శనం అంటే, మేము ఇంటికి వెళ్ళినాము, పెరుగుతో నేను అన్నం తింటూ ఉన్నా. హల్లెలూయా. హల్లెలూయా. 3 గంటల సమయం వరకే అంత సీరియస్గా ఉన్న నా జీవితంలో దైవజనరాలు చేసిన ప్రార్థన, ఇంకా వాళ్ళ సమస్యలలోనే ఉన్నారు వాళ్ళందరూ. కానీ ఆమె బెడ్ పక్కన కూర్చొని గంటల తరబడి ప్రార్థించింది, స్తుతించింది, వాని శక్తిని బంధించి ప్రార్థన చేసింది. 3 గంటల వరకే రిపోర్ట్లు అన్నీ నార్మల్ వచ్చినాయి, మీరు వెళ్ళిపోవచ్చు అంటే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పిండు. నేను పర్షాన్, అక్కడ వాళ్ళందరూ పర్షాన్ అవుతా ఉన్నారు. హల్లెలూయా. ఇంటికి వెళ్ళిన తర్వాత సేమ్ పెరుగన్నంతో తినాలి, కొద్దిగా గట్టి పడుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ తింటున్నప్పుడు దర్శనాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు పెడదాం. ఈ కళలు దర్శనాలు ధైర్యపరచడం కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు అనుగ్రహించేటి వీటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ నీకు వస్తలేవు అని అంటే నువ్వు దేవునితో సమాధానము నీలో లేదు అన్నట్టు. దేవునితో సమాధాన పడాలి. నీ ప్రార్థన జీవితాన్ని సరి చేసుకోవాలి. నువ్వు యవనస్తుడవు కావచ్చు, నువ్వు యవన స్త్రీ కావచ్చు, నువ్వు వృద్ధుడవు కావచ్చు, నువ్వు మధ్య వయసు గల వారి కావచ్చు, పిల్లలు కావచ్చు, పిన్నలనేమి పెద్దలనేమి, యెహోవా యందు భయభక్తులు గల వారిని అందరినీ ఆయన నిశ్చయముగా ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎంత కష్టమో. హల్లెలూయా. మరణం మింగేసిండు ఆయనే.
ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. నీతో చెప్పలేదా నేను చచ్చిపోనివ్వనని? అక్కడున్న పరిస్థితులు మరణపు అంచులోకి వెళ్ళింది. కానీ దేవుడు అంటాడు, నువ్వు నాకు నచ్చినట్టు నువ్వు బిడ్డ. హల్లెలూయా. పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరిగినా, భూమి ఆకాశము బద్దలైపోయినా, అగ్ని గుండము నీకు ఎదురై వచ్చినా, నేను నీకు మాట ఇస్తాను. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని మాట కొరకు వేచి చూడాలి. ఆయన మాట కొరకు దేవుని సన్నిధిలో గంటల తరబడి గడపాలి. శాతనైతే లేదా మంచములో పడుకొని దేవుని వాక్యం అంటుంది కీర్తన గ్రంథములో, మీరు పడకల మీద పడుకొని ధ్యానము చేసుకొని ఊరకుండుడి. ప్రార్థన చేయాలి. పిచ్చి మాటలు, పిచ్చి ఆలోచనలు, పిచ్చి నడక, మిడిమిడి జ్ఞానం, సనగడం, గురగడం, ఇవన్నీ దేవునికి లెక్కలకు రావు. దేవునితో సంబంధం కలిగి ఉండాలి. చెరువు దిగి చెరువు వెనకబడ్డా మళ్ళా ముందుకు తీసుకుపోతాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి నిలబడ్డారు. హల్లెలూయా. ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తెలుసు? హల్లెలూయా. దేవుడు వాళ్ళకి ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కాదు, వాళ్ళు పుట్టక ముందుకే వాళ్ళకి మాట ఇచ్చాడు. పుట్టక ముందుకే, మీరు బానిసలుగా వెళ్తారు, నీ పిల్లలు మరలా నేను పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుపోతా అని చెప్పి పుట్టక ముందుకే అబ్రహాంతో చెప్పిండు. ఇప్పుడు వాళ్ళకు వాగ్దానం చేసినట్టు దేవుడు వాళ్ళని తీసుకొచ్చి, నేను పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మిమ్మల్ని తీసుకొని పోతానని చెప్పి తీసుకొని వచ్చిండు. ఎర్ర సముద్రం అడ్డున్నది. అప్పుడు స్టీమర్లు ఉన్నాయా? ల్యాండ్స్లు ఉన్నాయా? పెద్ద పెద్ద టైటానిక్ షిప్లు ఉన్నాయా? లేవు. కానీ వాళ్ళకు ఉన్నది ఎవరో తెలుసా? పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా, నా కృప నిన్ను విడిచిపోదని చెప్పిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. యూట్యూబ్లో వాక్యం చూస్తున్న దైవజనమా, నీతో కూడా దేవుడు చెప్తున్నాడు. ఆయన నీకు మాట ఇస్తే తప్పుటకు నరుడు కాదు. ఆయన మాట ఇచ్చింది కాబట్టి ఆ మాటకు ఎర్ర సముద్రం అట రాత్రంతా గాలి వచ్చి ఆ సముద్రం మీద వీచగా 2 పాయలైందట. గట్టిగా చప్పట్లు కొడదాం. మాట ఇచ్చిండు ఆయనే, పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకుపోతానని. ఆరిన నేలగా చేయబడ్డదట తన ప్రజలు నడవడం కొరకు. ఎంత అద్భుతము, ఎంత సూచక క్రియ. నిర్గమాకాండం 14వ అధ్యాయము 21వ వచనం. మోషే సముద్రము వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి గట్టిగా చప్పట్లు కొడదాం. ఒకవేళ నీళ్లు పోతే ఈ పక్క నీళ్లున్నాయట, ఈ పక్క నీళ్లున్నాయట. ఇప్పుడు చూడండి, అక్కడ పైన బాగా నీళ్ళు వచ్చినాయి అనుకో, ఇటు డౌన్ ఉన్న ప్లేస్ ఏమవుతుందండి? తడి ఉంటుందా? ఉండదా? తడి ఉంటుందా? ఉండదా? మరి ఈయన తన ప్రజలు పోవడం ఎడ్ల బండ్లు ఉన్నాయట, గాడిదలు ఉన్నాయి, కట్టె పట్టుకుని నడిచిపోయే ముసలోళ్ళు ఉన్నారు, ఇంకా బాగా వృద్ధాప్యంలో ఉన్న ముసలోళ్ళను మంచాలకు నలుగురు వ్యక్తులు మంచాలను ఎత్తుకొని ఆ మంచం పైన ముసలోళ్ళను పట్టుకొని పోయేటోళ్ళు ఉన్నారు. రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవన్నీ పోవాలి అంటే నీళ్లు ఆరిపోయినా బురదుంటుంది. కానీ దేవుని ఆలోచన ఎంత గొప్పదండి. హల్లెలూయా. ఆరిన నేల అవుతుందని వాళ్ళు ఊహించవచ్చునట్రా. ఆరిన నేల అయిందట, దుబ్బ కొట్లాడుతుందట. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఈ పక్క నీళ్లు కనపడుతున్నాయి, ఈ పక్క నీళ్లు కనపడుతున్నాయా? చూడండి 22వ వచనం. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడ వలె నుండెను. హల్లెలూయా. కుడి పక్కన ఎడమ పక్కన సముద్రము లోతుని ఎవరు కనిపెట్టలేదు. ఇంకా ఎంత ఎత్తున్నాయో, ఎన్ని తాడు చెట్లు ఎత్తున్నాయో. హల్లెలూయా. దాని మధ్యలో
ఈ పక్క పరారి కూడా మధ్యలో నుండి నడుచుకుంటా పోతున్నారట. హల్లెలూయా. ఒక మంచి పాట పాడి ఉన్నారట వాళ్ళు. ఎంత గొప్ప దేవుడు ఆయనే, ఎంత గొప్ప దేవుడు ఆయనే. హల్లెలూయా. మాటిచ్చిండు వారికి. దేవుడే మాటిచ్చి తప్పుడకు నరుడు కాదు ఆయనే. ఆయన సాధారణమైన వ్యక్తి కాదు. ఆ మార్గం మధ్యలో నుండి వారు వెళ్ళిపోయినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. రెండోది, ఆయన నా దుఃఖ దినములు నా ముఖ బాష్పములు తుడుస్తాడు ఆయనే. అన్ని సమయాలలో ఆదరించే దేవుడు ఆయనే. ఎన్నిసార్లు ఎక్కెక్కి పడి ఏడ్చే పరిస్థితిలో ఏడ్చాను. కొండలలో బండల సందులలో కూర్చొని ఒక బస్త పట్టుకొని ఒక బాటిల్ నిండా మంచినీళ్ళు పోసుకొని అడవికి వెళ్ళి ప్రార్థన చేసిన రోజులు అనేకములు ఉన్నాయి దైవజనమా. ఈరోజు వట్టిగానే ఇక్కడ స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్పట్లేదు. ఎన్నో దుఃఖములో, ఎంతో వేదనలో, ఎంతో బాధలలో ముందుకెళ్తున్న సమయములో, కష్టములు ఉన్న సమయములో ఆయన నా ముఖ బాష్పములు తుడిచిండు. మరణ గడియలు సమీపించినాయి. చనిపోవడం కొరకు ప్రార్థన చేసిన రోజులున్నాయి. ఆయన కన్నీరు తుడిచిండు ఆయనే. హల్లెలూయా. ఇప్పటికి కూడా కొంతమంది పిచ్చి మాటలు గాయపరుస్తూ ఉంటాయి. అన్యులు కావచ్చు, దేవుని బిడ్డలు కావచ్చు, మాంత్రికులు కావచ్చు, వ్యతిరేకతల ద్వారా గాయపరచబడి మేము ఏడుస్తూ ఉంటాం దేవుని సన్నిధిలో. అనేక దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడి ఆయనే కన్నీరు తుడుస్తూ ఉన్నాడు. మాటిచ్చిండు. మూడో విషయం, భూమి మీద తన జనుల నిందను ఆయన తుడిచి వేస్తానని అన్నాడు. ఎన్నో చెడ్డ పేరు తీసుకురావాలని ఎంతో పోరాటం, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, మనిషి ముందో మాట, మనిషి ఎనుకో మాట, ఎన్నో గాయపరిచే మాటలు. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయములో దేవుడు యెహోషువతో అంటున్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండు. మోషేకు నేను తోడయ్యున్నట్టు నేను నీకు తోడై ఉంటానని చెప్పిండు. హల్లెలూయా. చెప్పిండా చెప్పలేదా? హల్లెలూయా. చెప్పిండా చెప్పలేదా? ఎంతమంది తెలిసిన వ్యక్తులు? హల్లెలూయా. చివరి టైం వరకు యెహోషువతో దేవుడు ఉన్నాడండి. ఎంతమంది రాజులు తనకు ఎదురుగా వచ్చినను వారందరినీ జయించే శక్తిని తనకి ఇచ్చాడు. ఒక రాజు కిందనైనా వారు ఓడిపోలే, ఒక రాజు కిందనైనా తన జనాంగము ఓడిపోలే. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చి తప్పుటకు నరుడు కాదు. ముదీము వచ్చు వరకు ఆయన ఎత్తుకుంటానని చెప్పి ఆరాధన చివరి సమయంలో ఆయన చెప్పిండు. కానీ మనం చేయాల్సిన పనేంటి? దానియేలు గ్రంథం చూడండి, 6వ అధ్యాయం 9వ వాక్యం. కాగా రాజుకు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథా ప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆజ్ఞను స్తుతించి వచ్చెను. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూసి రాజు చాలు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 30 రోజుల వరకు రాజు దగ్గర తప్ప ఎవరి దగ్గర ఏ వ్యక్తి కూడా ఏ దేవుని దగ్గర ప్రార్థన చేయొద్దు. 30 రోజుల వరకు. ఇది రాజు చేత దానియేలు మీద విరోధముగా 22 మంది ఎదురు తిరిగి దానియేలు ప్రార్థన చేయకుండా ఉండలేడు. ఆయనే లేస్తే ప్రార్థన చేస్తాడు, పడుకుంటే ప్రార్థన చేస్తాడు, తింటే ప్రార్థన చేస్తాడు, అన్ని టైములలో ప్రార్థన చేస్తాడు. కాబట్టి ఆయనే మోసం చేయట్లేదు, దగా చేయట్లేదు. ఆయనలో ఎక్కడ కూడా మనకు తప్పు దొరకట్లేదు. హల్లెలూయా. యెహోషువతో కూడా దేవుడేమన్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను,
నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. కానీ నువ్వు ఒక పని చేయాలి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును చదవాలి, బోధించాలి. నువ్వు బోధించుటకు, తప్పిపోకుండా ఉండుట కొరకు దీన్ని శ్రద్ధగా చదివి జాగ్రత్త పడాలి అన్నాడు. అప్పుడు దేవుడు ఆ యెహోషువకు విజయాన్ని ఇచ్చిండు. ఇక్కడ దానియేలు కూడా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ, వాక్యానుసారంగా జీవిస్తూ, చెడు చేయకుండా, చెడు వినకుండా, చెడు మాట్లాడకుండా, పాపము చేయకుండా, మోసం చేయకుండా, 10 రూపాయలు రాజుకు లెక్కప్ప చెప్పాలన్నప్పుడు ఆడ 9 రూపాయలు ఖర్చు పెట్టి 10 రూపాయలు అని చెప్పి రాయకుండా, దేవుడు నన్ను చూస్తున్నాడు అని ప్రతిదీ క్లారిటీగా లెక్కలు రాస్తూ ఆ యొక్క రాజుకు అప్పచెప్తా ఉంటే అప్ప వచ్చే డబ్బులలో కొంతనన్నా మనం మోసం చేసి రాజుకు 10 రూపాయలు వస్తే 5 రూపాయలు నలిసి 5 రూపాయలు రాజుకు అప్పచెప్పుదామంటే వీడు ఒక్కడు అడ్డుగా ఉన్నాడు రా. హల్లెలూయా. వీడు అన్ని లెక్కలు కరెక్ట్గా అడుగుతా ఉండు. వీని ఒక్కడిని తీసేస్తే మనదే రాజ్యం అవుతుంది అని చెప్పి జీవం కలిగిన దేవుణ్ణి సేవించే దానియేలు పైన కక్ష కట్టి ఏ విషయంలో ఇతన్ని తప్పు తీయాలనే ఆలోచన వాళ్ళు చేస్తే ప్రార్థన విషయంలో తప్ప ఎక్కడ వీడు దొరకడని చెప్పి ఈ 122 మంది రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నువ్వు ఒక కొత్త శాసనం పుట్టియాలి అని చెప్పి రాజును బాగా పొగడగానే ఉబ్బిపోయింది ఆయన. చెప్పండి పుట్టిద్దాం. 122 మంది కనపడ్డారు కానీ పాపం దానియేలును చూసుకోలేదు ఈయన. నీకు తప్ప ఏ మానవునికి కానీ, ఏ దేవునికి కానీ నెల రోజుల దాకా ఎవరు కూడా నీ సముఖంలోనే ప్రార్థించాలి, ఏ దేవుని సముఖంలో ప్రార్థించకూడదని తప్పుడు శాసనము దానియేలు కొరకు పుట్టించి, సంతకము రాజుతో చేయించి, ముద్ర వేయించి డైరెక్ట్ వస్తున్నారు ఎక్కడికి? దానియేలు దగ్గరికి. వీడు తప్పకుండా చెప్తాడు, వీడిని బట్టి అల్లేయాలి. హల్లెలూయా. ఈ శాసనము తెలిసినప్పటికీ, ఈ శాసనం వచ్చిందని తెలిసినప్పటికీ, మరణ శాసనం ఉన్నదని తెలిసినప్పటికీ, తన ఇంట్లో కానీ పర్సనల్గా కానీ ఎక్కడనైనా ప్రార్థన చేసినట్టు ఏ మనిషికి తెలిసినా కానీ, ఈయనను సంపదలని తెలిసినప్పటికీ దేవుని మాటను పట్టుకొని, దేవుడు బ్రతికిస్తాడు, దేవుడు మరలా నిలబెడతాడు, దేవుడు తనకు మాట ఇచ్చిండని దేవుని మాట వైపు చూసిండు. కానీ నరుడు, రాజు, అధికారులు వేయించిన ముద్ర వైపు, శాసనం వైపు చూడలే. హల్లెలూయా. వెళ్ళి ప్రార్థించగా ఈయనను పట్టుకొని వెళ్ళి సింహాల బోనులో వేశారు. సింహాలు తనకు ఏ అని చేయలేదట. చూడండి 20వ వచనం చదవండి. అతడు గృహ దగ్గరికి రాగానే ఏ గృహ సింహాల బోను అనే గృహ దగ్గరికి రాగానే దుఃఖస్వరముతో రాజు దానియేలుని బాగా ప్రేమించే వ్యక్తి చూసుకోకుండా తొందరపడి ఆ కొత్త శాసనానికి ఈయన కూడా చేయగలిపిండు. దానియేలుని పిలిచి బ్రతికి ఉన్న దేవుని పూజిస్తున్న దానియేలు, దానియేలు బ్రతుకుంటే మాట్లాడతాడా, చచ్చిపోతేనా? హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. అనేక సింహాలు ఉన్నాయట. 122 మంది, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు. ఈ రోజులలో ఇద్దరిద్దరే ఉంటారు పిల్లలు. ఆ రోజులలో 10 మందిని 12 మందిని కన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు ఆ 122 మందిని ఏతే కూడా ఒక్క దొరకకుండా తిన్నాయట సింహాలు. అన్ని సింహాలు అందులో ఉన్నాయి. ఆ సింహాల మధ్యలోనే ఈయన నిలబడి రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక
దూతను పంపించి సింహములను నాకు ఏ హానియు చేయకుండా. ఏమన్నా పిల్లులా అండి హాని చేయకుండా ఉండడానికి? ఏ హాని చేయకుండా ఉండడానికి ఏమన్నా పిల్లులా అండి? సింహాలు తెల్లనాక ఒళ్ళు చెడితే వస్తాయి. హల్లెలూయా. ఒకరోజు నేను అడవికి వెళ్ళి అదే కష్టంలో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే బైబిల్ ఇట్లనే పెట్టుకున్న మోకరించి ప్రార్థన చేస్తున్న దేవుని కృప కొరకు కనిపెడతాను. ఇంతకుముందు చెప్పిన మీకు సమయం వచ్చిందని మరలా చెప్తాను. షట్టిరిక పాము వచ్చి టపక్కున ఇక్కడ మీద పడ్డది. ఏమంటే అది వెళ్ళిపోతా అంటే నేను చూసిన రోమన్లు అన్నిట్లో నెక్కిపడిచినాయి. హల్లెలూయా. మరి సింహాల మధ్యలో ఈయన ఉన్నాడు, ఈయనకి ఎంత భయమయ్యొచ్చు కావచ్చు. హల్లెలూయా. ఒక్కదానికి ఎర్రిలేస్తే చీల్చి కుప్ప పెట్టు. అట్లాంటి సింహాలట నాకు ఏ అని చేయకుండా నోళ్ళు ఏం చేసిందట? ఇగో మీకు ఒక విషయం చెప్తా దైవజనమా, సింహాల బోనులోనికి ఈయన పోతనని తెలుసు ఆయనకు ఆల్రెడీ. హల్లెలూయా. ఈయన ప్రార్థన చేయకుండా ఉండలేడు, సింహాల బోన్ల వాళ్ళు వేయకుండా ఉండలేరు అని తెలుసు. ఆల్రెడీ కక్ష కట్టి ఉన్నారు. ఈయనకు దేవుడు మాట ఇచ్చిండు, ఈయనను కాపాడుతానని కూడా ఈయనకు తెలుసు. దృఢ నిశ్చయత చేసుకొని, ప్రభువా ఒకవేళ నీ చిత్తమైతే నన్ను తీసుకో, లేకపోతే ఈ యొక్క బబులోను సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ సువార్త ప్రకటించి ప్రభువా అని చెప్పి సింహాల మధ్యలోనికి వెళ్ళి నిలబడ్డాడు. హల్లెలూయా. ఈయన వెళ్ళక ముందుకే ఒక దూత అందులోనికి పంపించి, ఏయ్ నా వైపు చూడండి, నా వైపు చూడండి, చెప్పండి, మాట్లాడుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ దేవదూత సింహాలతో మాట్లాడింది. ఇదంతా రాత్రి బైబిల్ బోర్డు సరిపోదట. హల్లెలూయా. మీకు దానియేలు ఒక్కడు కావాలన్నా 122 మంది వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు కావాలన్నా తెలుసుకోండి అని చెప్పగానే దానియేలు వైపు సింహాలన్నీ చూడగానే దానియేలు చూస్తే ఏ పక్క చూసినా మనిషికి కింద పేరు రావట్లేదు అనుకున్నాయట. అవి గట్టిగా చప్పట్లు కూడా. ఏ పక్క చూసినా మనిషికి మాకు గింత రాదు, ఈయన సరిపోడు మాకు. ఎందుకంటే పాస్టర్లు కొంతమంది బాగా దొడ్డుంటారు కానీ పాపం దానియేలు బక్కగానే ఉండొచ్చు. ఎందుకంటే బాగా ప్రార్థన పరుడు కదా, ఉపవాసాలలో ఉంటాడు కదా, బక్కగా ఉండొచ్చు. ఆయన చూడగానే వచ్చి గీన మాకు దినబుద్ధి కాడు. హల్లెలూయా. దేవదూతతో అనొచ్చు సింహాలు. మరి రేపు ఉదయం వరకు ఆగండి, మా వాళ్ళు ఏమనకండి. ఆయన దైవజనుడు, యథార్థపరుడు, నమ్మకస్తుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. ఆయనను ముట్టుకున్నారా సుమా, మీ అందరికీ ఉపవాస ప్రార్థన అవుతుంది, జాగ్రత్త అని చెప్పి అనగానే నోళ్ళు మోసుకున్నాయట అవి. హల్లెలూయా. పాపం దానియేలు బయటకు వెళ్ళి అంతవరదాకా గుట్టికెళ్ళి ఎత్తానే, ఎప్పుడు పోతావయ్యా దానియేలు. హల్లెలూయా. అది అయిపోయిన తర్వాత చూడండి, కింది భాగం చదువుతాం. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాదు కదా అనెను. రాజు నిన్ను గూర్చి అతి సంతోషముతో దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బౌండ్రాతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గల వాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన మనుషులను వాళ్ళు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. రాకమునుపే సింహముల పాలైరి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతసేపు ఈయన సింహాల బోన్లో లేడా? ఏమైనా మత్తు ఇంజెక్షన్ వేసిరా వాటికి? ఎంత అద్భుతం అండి. దూత మాట్లాడింది. 34వ కీర్తనలో దేవుని వాక్యం అంటుంది, యెహోవా యందు చూడండి ఆ భాగము, 34వ కీర్తన 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. గట్టిగా చప్పట్లు కొడదాం.
దేవదూత రాత్రంతా కర్ర పట్టుకొని దానియేలు పక్కమటి నిలబడి ధైర్యపరిచిందట. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈయనే బయటికి వెళ్ళుడే ఆలస్యం, చూస్తానే అట, గుటికిళ్ళు ఎత్తానే అట. రాత్రిలు మాకు దేవదూత చెప్పింది. దేవదూత జకర్యాతో ఒక మాట అన్నది, నేను దేవుని సముఖంలో నుండి వచ్చిన నా మాటలు వాటి సమయాలలో నెరవేర్చబడతాయి, కానీ తప్పకుండా నెరవేర్చబడతాయని ఆయన అన్నాడు. సింహాలకు మాట ఇచ్చింది దూత. ఈయన బయటికి వెళ్ళిపోవడం ఆలస్యం. వాళ్ళ 122 మంది వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు పాపం బలి అయ్యారు. హల్లెలూయా. బొక్కలను కూడా పిండి పిండి చేసి తిన్నట్టుగా అక్కడ బైబిల్లో రాయబడి ఉంది. హల్లెలూయా. చూడండి, ఈరోజు సమాజానికి భయపడి క్రైస్తవుడు ఏం చేస్తున్నాడంటే ప్రార్థనలు పెట్టుకోవట్లేదు. సమాజానికి భయపడి దేవుణ్ణి అంగీకరించట్లేదు. సమాజానికి భయపడి దేవుణ్ణి దూరం పెడుతున్నారు. కులానికి భయపడి, మతానికి భయపడి, అధికారులకు భయపడి, ఇంకా దేనికో భయపడి, తన పేరు పోతుందని ఇంకా దేనికో భయపడి దేవుణ్ణి ప్రక్కన పెడతా ఉన్నారు. హల్లెలూయా. అదే బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజరు రాజ్యాన్ని అల్లకల్లోలం చేయడానికి వారు చేసిన భక్తి. ఇప్పుడున్న భక్తి అట్లా లేదు. చాలా మంది జీవితాలలో భయం ఉంటే భక్తి ఉండలేదు, భక్తి ఉంటే భయం ఉండలేదు. కానీ రెండు ఉండాలి మనకు. గట్టిగా చప్పట్లు కొడదాం. దానియేలు జీవితంలో చేసిన కార్యము మన జీవితంలో దేవుడు చేయగలడు. ఆయన మాటిచ్చి తప్పుటకు నరుడు కాదు. సింహాల మధ్యలో నిలబడ్డను మాటిచ్చింది కాబట్టి పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా, భూకంపం వచ్చినా, పెను తుఫాన్ వచ్చినా, సింహాలు నీ పక్కమటి వచ్చి నిలబడ్డా, కొండ శిలువ పాము వచ్చి అవాంతా నేను మింగాలని చూసినా, దేవుడు నీకు మాటిచ్చిందనుకో, ఆయన నిన్ను కాపాడుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఈ మాటలు మన వినికిలలో దీవించును గాక. తనలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. గట్టిగా చప్పట్లు కొట్టి దైవజనమా